ఎంత అన్యాయం ఎంత పాపం కట్టుకున్నారు రెడ్డి మేమెంతో బాగా బతుకుడు నువ్వు వచ్చితే మాకు కడుపులో కూడా కళ్ళ కాదమ్మా ఎంతమంది పోతున్నారు? మాకు పోతారెడ్డి సుమారు ఒక 500 మంది పోతుంటారు. పూలు ఆమెకు 2 ఏళ్ళు అయ్యా భర్త చనిపోయి పింఛనే లేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోతేనే ఇచ్చారంట. చచ్చిపోయేది మన చేతుల్లో ఉంటే ఇంకేముంది? నువ్వు ఉన్నప్పుడు అన్ని వస్తుండే తండ్రి, అన్ని వస్తుండే. ఇప్పుడు యావి అన్ని రావడంలే, అన్ని బంద్ చేసే అన్ని వస్తున్నాయని చెప్పారమ్మా. అమ్మఒడి రాలేదమ్మా? అమ్మఒడి ఏం రాలేదు, పిల్లలకి రాలే, అమ్మఒడి రాలేదు, బస్సులు అనే ఎక్కడెక్కడ పొగుడుకుంటున్నారు రెడ్డి మిమ్మల్ని. రాజరెడ్డి బాగా చేసినాడు, రోడ్లు బాగా చేసినాడు, పిల్లలకి బాగా చేసినాడు అని సింధులో కూడా అంటున్నారు. ఆయన ప్రభుత్వం రాజరెడ్డి మనకు బాగా చేసినాడు, డోన్ల హాస్పిటల్ బాగా కట్టించినాడు, స్కూల్ బాగా. ఇప్పుడు మళ్ళీ ఫలంగా బాగా 10 మంది కూలీల కోసం అంతలా బండి వేసుకొని ఇంత సాయం చేసినానికి ధర్మం లేదా? ఇంత సాయం చేసినందుకు ధర్మం లేదా? అది కొండను చూడు ఎంత పడి చేసినాడు. ఈ కన్ను మూసుకొని పోతున్నారు, కన్ను మూసుకొని పోతున్నారు. ఇప్పుడు బాగా కానొస్తుంది, ఇప్పుడు బాగా బాగా అనుకు తెలిసింది. జనాలకంటే జనాలకి ఏం తెలుస్తుంది? ఓట్లు వేసిటే కదా జనాలు, టీడీపీకి వేసిటే కదా వాళ్ళ సమరం. ఎవరు వేయలే ఓట్లు టీడీపీకి, అయినా ఎట్లా అర్థం కావడం తెలుసు. ఎవరు ఎవరు వేయలే. ఈ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఈ నుంచి ఇచ్చాపురం వరకు ఎవరైనా గెలిచవచ్చు, కానీ పక్క వేయనే గెలిచినది. కానీ చేసినారు, మోసం చేసినారు. ఏం చేస్తాం సార్? మేమైతే ఎప్పుడు మందు అయిన వాళ్ళం కూడా మందు అయినాం. నువ్వు ఓడిపోయినావంటే మాకైతే మైండ్ పని చేయలే. నేను యాశలో చూసిన తిట్టనే పెట్టుకుంటా. రాజారెడ్డి పూచలలో అప్పుడు మనం ఆ పిల్లలు మట్టుకొచ్చే